ఇక అల్లూరు జిల్లా చింతపల్లిలో వంట గ్యాస్ కొరత గిరిజనులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుంది. గ్యాస్ సప్లై సరిగా లేక అవస్థలు పడుతున్నారు గిరిజనులు. ఒక సిలిండర్ తీసుకున్న తర్వాత మరొక సిలిండర్ బుక్ చేసుకునేందుకు 45 రోజుల గ్యాప్ ఉండడంతో సమస్య మరింత తీవ్రంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు హోటళ్లలో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లు కనిపిస్తున్నాయని, కొందరు వాటిని బ్లాక్ లో విక్రయిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఓటీపీ వచ్చినా వారం రోజులుగా గ్యాస్ లేదని చెబుతున్నారు. ఇదే విషయంపై వినియోగదారులు ఫైర్ అవుతున్నారు. గ్యాస్ లేదు అని అది చెప్తూ ఉండటంతో వినియోగదారులు ఫైర్ అవుతున్నారు. గ్యాస్ సప్లై కోసం తిరగాల్సి వస్తుందని వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి గ్యాస్ కొరతను పరిష్కరించాలి అని, సిలిండర్ల సరఫరాను వెంటనే పునరుద్ధరించాలని కోరుతున్నారు. వారం రోజుల నుంచి నేను గ్యాస్ సమస్య కోసం గ్యాస్ కోసం వస్తున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత గ్యాస్ బండి లోడ్తో వస్తుంది. కానీ వాళ్ళు ఒక 50-60 బండ్లు ఇచ్చిన తర్వాత ఇంకా బండలు అయిపోయి అంటున్నారు. ఏమనంటే హాస్టల్కి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలని చెప్తున్నారు, సాగులు చెప్తున్నారు. అయితే మేము చాలా ఇబ్బందులు పడుతున్నామండి. ఇది వర్షాకాలము. అయితే మా ఇబ్బందులు ఏ అధికారి కూడా పట్టించుకోవట్లేదు. ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల గురించి ఏ నాయకుడు కూడా పట్టించుకోవట్లేదు, ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోవట్లేదు. 3 రోజుల్లో తిరుగుతున్నాను నేను గ్యాస్ కోసం. ఇక్కడ గ్యాస్ వస్తే గ్యాస్ లేదు, గ్యాస్ వచ్చిన తర్వాత మీకు ఫోన్ చేస్తామో లేదా బేల్ డెలివరీ చేస్తామని చెప్తున్నారు. ఈ రోజు సోమవారం నిన్న వచ్చిన తర్వాత మీరు రేపు సోమవారం మీరు సెలవు కదా, రేపు సోమవారం రండి, సోమవారం వస్తే మీకు నేను గ్యాస్ ఇస్తామని చెప్పారండి. కొండగల దగ్గర కర్రలు దొరకావు, గ్యాసులు లేవు, ఏమైపోవాలి? ఇది వర్షాకాలం, ఎక్కడ వెళ్దామంటే ఇబ్బంది అవుతున్నాం. ఈ గ్యాస్ చాలా ఇబ్బందిగా ఉన్నది. దీన్ని ఎలాగైనా మీరు పరిష్కరించాలి. అసలు గ్యాస్ కొరతకు కారణం ఏంటి? గ్యాస్ సప్లైలో ఆలస్యానికి బాధ్యులెవరు? బ్లాక్ మార్కెట్ ఆరోపణలపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేది ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్నగా మారింది. పూర్తి అప్డేట్స్ చేసుకుందాం. మా ప్రతినిధి రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, గతంలో మనం చూసాం ఏదైతే ఇరాన్ యుక్రెయిన్ ఏదైతే వార్ జరిగిందో ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య, అప్పుడు మనకి గ్యాస్ షార్టేజ్ ఉండేది. కానీ ఇప్పుడు అదంతా సెటరేట్ అయింది. ఇప్పటికీ ఇంకా అవసరం పడుతున్నామని చెప్తున్నారు. డీటెయిల్స్ ఏంటి? ఇక్కడ ఏజెన్సీ ప్రాంత ప్రజలు అడిగే వాళ్ళు ఉండరు. అడిగిన సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని ధీమా కూడా గ్యాస్ ఏజెన్సీల దగ్గర ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే గిరిజన ప్రజలకు సంబంధించి గట్టిగా అడిగితే ఒకవేళ అక్కడ అధికారులు మనల్ని ఏమన్నా అంటారేమో, మన గ్యాస్ బండ్ ఎవరనే భయం కూడా ఉంటుంది. ఎందుకంటే వారం రోజుల నుంచి వీళ్ళు గ్యాస్ బండ్ల కోసం తిరుగుతున్నా కూడా హోటల్లో డొమెస్టిక్ సిలిండర్లు ఏజెన్సీ ప్రాంతాల్లోనే కనిపిస్తున్నాయంటే బ్లాక్ మార్కెట్లోకి ఏ స్థాయిలోకి వెళ్ళిపోతుందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు విశాఖ లాంటి పెద్ద పెద్ద సిటీల్లోనే ఎక్కడ గ్యాస్ కొరత లేదు, అనుకున్న సమయానికి అందుతుంది. కానీ ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్ళేసరికి గ్యాస్ దొరకట్లేదని అక్కడ మనం విజువల్లో కూడా చూస్తే ఎంతమంది గ్యాస్ కోసం వచ్చి గోడౌన్ల దగ్గరికి వస్తున్నారు. సహజంగా డోర్ డెలివరీ ఇవ్వాల్సినటువంటి గ్యాస్కి సంబంధించి 45 రోజులు పూర్తయిన తర్వాత బుక్ చేయడం, ఓటీపీ వచ్చిన తర్వాత కూడా దాదాపుగా వారం రోజులైనా కూడా గ్యాస్ సిలిండర్లు ఇవ్వకపోవడంతో వీళ్ళందరూ కూడా గ్యాస్ గోడౌన్లకి వెళ్ళి గ్యాస్ బండ్ల కోసం అధికారులు ఏం చెప్తున్నారు? అసలే వర్షాకాలం, బయట మనం ఏదైనా పొయ్యి అది పెట్టుకుని వంట చేసుకునే అవకాశం కూడా లేదని చెప్తున్నారు. మరి బ్లాక్ మార్కెట్ దందా జరుగుతుందని చెప్పి క్లియర్ కట్ గా చెప్తున్నారు. అధికారులు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? అంటే మనం మాట్లాడుకుంటున్నట్టు ముందుగానే అసలు ఏజెన్సీ ప్రాంతం అధికారులు కదా, అక్కడ ఉన్నటువంటి సామాన్యులు వాళ్ళు బ్రతుకుతారు, వాళ్ళు చావు వాళ్ళు చేస్తారు. ఇదే అధికారులు ఎవరు కూడా కీలకమైనటువంటి ప్రాంతాలు అంటే ఇప్పుడు అల్లూరు జిల్లాకు సంబంధించి అరకు, పాడేరు, చింతపల్లి ఇలాంటి ప్లేసెస్లో అయితే అధికారులు వాళ్ళ ఉద్యోగాలు చేస్తూ అక్కడ ఉంటారు. రిమోట్ ఏరియాలకి ఏ ఒక్కరు కూడా వెళ్ళరు. దాదాపు ఒకళ్ళు 7 కిలోమీటర్లు 10 కిలోమీటర్ల నుంచి గ్యాస్ బండలు భుజాలు మోసుకొచ్చే వాళ్ళు ఉంటారు, బైకుల మీద తెచ్చుకునే వాళ్ళు ఉంటారు, కిరాయి కట్టించుకుని తెచ్చుకునే వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి ప్లేసెస్కి ఈ అధికారులు ఎవరు వెళ్ళి వీటిని తనిఖీలు చేయడం, వాటిని పరిశీలించడము, ఎంత స్టాక్ ఉంది, స్టాక్ ఎక్కడికి వెళ్తుంది, ఎంతమందికి డెలివరీ చేశారు లాంటివి ఎప్పుడూ కనుక్కునే పరిస్థితి అయితే ఉండదు. అదే ఈ బ్లాక్ మార్కెట్లో అమ్మకాలకి ఒక అనుగుణంగా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే స్వయానా అక్కడ ఉన్నటువంటి ఈ గ్యాస్ కోసం వెళ్ళినటువంటి వినియోగదారులే చెప్తున్నారు, బ్లాక్ మార్కెట్లో హోటల్లో ఈ డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లన్నీ కూడా దర్శిస్తున్నారు, కనపడుతున్నాయి. వాళ్ళకి అడుగుతున్నటువంటిది అవుతుంది. అంటే ఇప్పటి వరకు అయితే ఏ విధమైనటువంటి సొల్యూషన్ లేదు. ఖచ్చితంగా అధికారులు దీని మీద అంటే ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి గోడౌన్లన్నింటినీ కూడా తనిఖీలు చేయాలి, రిజిస్టర్ చెక్ చేయాలి. అసలు వీళ్ళకి అంటే ప్రభుత్వం నుంచి వెళ్ళినటువంటి గ్యాస్ ఏజెన్సీలకు వెళ్ళినటువంటి ఎన్ని గ్యాస్ బండ్లు ఉన్నాయి, వీళ్ళ పబ్లిక్కి ఎన్ని సరఫరా చేశారు, మిగిలినటువంటి ఎన్ని ఉన్నాయనే దాని మీద ఒక లెక్క తేలిస్తే అప్పుడు అది పబ్లిక్ వెళ్తున్నాయా లేదా బ్లాక్ మార్కెట్లో అమ్మేస్తున్నారని తెలిసే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పటికైనా సరే అధికారులు కొంత చొరవ చూపించి ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ గ్యాస్ ఏజెన్సీలు తనిఖీలు చేస్తేనే కానీ ఈ బండారం బయటకు వచ్చే అవకాశం అయితే కనిపించడం లేదు. Right. Thanks for the update.